నాకు అదంతా అనవసరం. నేను క్రెడిట్ బి నుండి మాట్లాడుతున్నాను. మీరు క్రెడిట్ బి గురించే నేను క్రెడిట్ బి కోసం మాట్లాడాను. నేను కూడా క్రెడిట్ బి కోసం మాట్లాడాను. రాణి ఎవరు క్రెడిట్ బి లో రాణి ఎవరు? అందరు ఈజీ మనీకి అలవాటు పడిల్లు, డబ్బులు వాడుకుంటారు. ఒకటి మెయిన్ ప్రాబ్లం తెలుసా సార్? 20,000 క్రెడిట్ లిమిట్ వర్తున్నోడికి 20 లక్షలు 2 లక్షలు ఇచ్చేస్తే ఓకే, ఎక్సెస్ మార్కెట్ లో ఫ్లడ్ మనీ ఫ్లడ్ చేస్తే దాని వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది తెలుసా మీకు? అది నేను ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను కదా. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్, నాకు ఇంతవరకు ఒక క్రెడిట్ కార్డ్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా చాలా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి, ఎవరు సార్? నేను ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ ఇది ఏమైంది సార్? ఈ పేమెంట్ కట్టరా? ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? అది దాదాపు ఒక 6 months అయితే పెండింగ్ ఉండబట్టి. సెటిల్మెంట్ చేస్తుంది. ఎప్పుడు చేస్తారు సార్? చెప్పండి, అమౌంట్ ఎంత ఉంది? సెటిల్మెంట్ అమౌంట్ ఇస్తారు చెప్పండి, దాన్ని బట్టి చెప్తాను. 1,73,000 ఉన్నా సార్. 30,000 70,000కి అవుతుంది సార్. అంత కష్టం సార్. కష్టం అంతా ఎట్లా సార్? వాడుకునే కష్టం అంతా ఎట్లా సార్? మీరు వాడుకునే అమౌంట్లో సగం కట్టమంటాను. ఆల్రెడీ వేరే దగ్గర చేసిన, ఐడిఎఫ్సి కొని చేసిన, వేరే బ్యాంకులు కొని చేసిన. అదే అండి, ఇప్పుడు అన్ని బ్యాంకులు మన అన్ని ఒక తీరు ఉండే కదా సార్. ఆర్బీఐలో క్లోజ్ చేస్తారు, 20% క్లోజ్ చేస్తారు. ఎందుకు చేయాలి? 20% అసలు చేస్తలేదు సార్. ఆర్బీఐ చేస్తారు సార్. చేయరు సార్. ఎక్కడ చేస్తున్నారు సార్? మా ఫ్రెండ్ చేసాడు పోతారు. మీరు ఎక్కడ ఉంటారు సార్? ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీ అండి. ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీ. మనకు వచ్చేసి లాస్ట్కి ఎంత తక్కువ చెప్తాను. మీరు అనుకున్నంత తక్కువ అయితే రాదు సార్. ఎన్ని అనుకున్నా రాదు. 29,000 సార్. ఎంత? 29,000 కష్టం సార్. అంత సెటిల్మెంట్కి వెళ్తే అరేంజ్ అమౌంట్ 50% ఎవడు కడతారు సార్? 50% 60% ఇచ్చాను. అదే సార్, 40% కస్టమర్ సెటిల్మెంట్కి వెళ్ళాడు. గుర్తుంచుకోండి, కస్టమర్ దివాళా తీసినప్పుడు సెటిల్మెంట్కి వెళ్తాడు. దివాళా తీసుకున్న దగ్గర 50,000 60,000 ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం అంటే వాడుకున్నారు కదా సార్. టైం తీసుకుని కడతా. కట్టని చెప్పట్లేదు, వాడుకున్నా టైం తీసుకుని కడతా అంటున్నాను. అంటే టైం 6 నెలలు 8 నెలలు 10 నెలలు తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకా టైం అంటే ఇంకేమి ఇస్తారు సార్? కరెక్ట్ సార్. ఇప్పుడు కస్టమర్ ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? నాకు జాబ్ చూసి ఇచ్చారు, జాబ్ పోయింది. ఇప్పుడు అంటే ఏం పని చేశారు సార్ మీరు? ప్రజెంట్ చిన్న పని చేసేవాడిని. ఇప్పుడు ఏం చేసేది అంటున్నా? అదే సార్, ఇప్పుడు సెటిల్మెంట్ అయితే 60,000కి అయితే సార్. 60,000 కష్టం సార్, టైం పడుతుంది. ఒక 3 నెలలు లాగండి. కాదు సార్, ఇప్పుడు మీరే నాకు డబ్బులు ఇచ్చిళ్ళు, మీ లెక్కల నెగ్లిజెన్స్ గా మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది సార్ బాగా. నెగ్లిజెన్స్ అంటే మీ ప్రీవియస్ గా మీరు మీ వాళ్ళు మాట్లాడిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా సార్, అట్లా మీ పైన. ప్రీవియస్ గా మీ వాళ్ళు మాట్లాడిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా మీ పైన. మా వాళ్ళు నెగ్లిజెన్స్ గా మాట్లాడారు కాబట్టి నేను ఎట్లా మాట్లాడుతున్నా కదా. దేనికి నెగ్లిజెన్స్ గా మాట్లాడారు? మీ టెలికాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నెగ్లిజెన్స్ గా మాట్లాడినప్పుడు నేను నాకు అలవాటు అయింది కదా. లేకపోతే ఎన్పిఏ వచ్చింది సార్. ఎన్పిఏ నేను ఇది నా రైట్ ఆఫ్ వచ్చింది. రైట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ రైట్ ఆఫ్ కదా. ప్రీ రైట్ ఆఫ్ ఉందా, పోస్ట్ రైట్ ఆఫ్? ఇది ఆల్రెడీ రైట్ ఆఫ్ అంటే రైట్ ఆఫ్ కంటే రైట్ ఆఫ్ అయిన తర్వాత అంత ఎక్స్పెక్ట్ కష్టం సార్, తెలియదా మీకు? రైట్ ఆఫ్ అయిన కేసులలో అంత ఆరెంజ్ ఎక్స్పెక్ట్ ఇస్తే కష్టం అంటున్నా. కష్టం అంటే ఒకటి వినండి సార్, తీసుకున్నాం కట్టాలి. తీసుకున్నాను, ఇప్పుడు కడతాను. ఒక 3-4 నెలలు అయితే ఫుల్ పేమెంట్ చేస్తా. ఆగండి మరి. 3-4 నెలల 3-4 నెలలు ఇప్పటికే 10 నెలలు సంవత్సరాలు ఆగిళ్ళు, ఇంకా 3 నెలలు ఇట్లా అవుతారు సార్? కరెక్ట్ సార్. ఇప్పుడు జాబ్ పోయినప్పుడు కస్టమర్ ఏం చేయాలి చెప్పండి? జాబ్ చూసి మీరు ఇస్తారు కదా. మా దగ్గర అన్సెక్యూర్ ఉంటుంది అది కదా సార్. అన్సెక్యూర్ ఉంటుంది మీనింగ్ ఏంది? ఓకే, రిస్క్ ఉంటుంది. రిస్క్ యాక్సెప్ట్ చేసి మీరు ఇస్తారు. జాబ్ పోయినప్పుడు రిస్క్ కదా. ఇట్లా ఆ రిస్క్ లో భాగమే ఈ రిస్క్. ఇది ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరే నాకు ₹1,00,000 ఇచ్చిళ్ళు. నేను అట్లా చాలా వదిలేసాను సార్. అట్లా చాలా వదిలేసాను నేను. డబ్బులు ఇవ్వడం నేను ఇస్తే అడగ డబ్బులు ఎవరికి ఇస్తే తీసుకుంటా, లేదంటే వదిలేస్తారు సార్. వదిలేసిన వాళ్ళు అయితే ఇక్కడ మీరు తీసుకున్న కట్టాలి కదా సార్. సార్ ఇప్పుడు మీరు వదిలేకున్నా సెటిల్మెంట్ అంటే ఇదేం చెప్పాను సార్. నేను కట్టడానికి రెడీ ఉన్నా, కానీ మొత్తం మీరు అడిగిన పేమెంట్ కి టైం పట్టేస్తుంది. అది 30,000 కంటే ఎట్లయితే సార్? 30 ఇప్పుడు 1,00,000 ఎంత సార్? 1,70,000. 1,73,000 నాది. 30 చెప్పలేదు సార్, నేను 35 చెప్పాను. నేను ఎంత 35కైనా రాదు సార్. అది రైట్ ఆఫ్ కేసు వస్తుంది సార్, ఈజీగా వస్తుంది. ఆర్బీఐలో వస్తా మీరంటే అయిపోతుందా సార్? మీరంటే అయిపోతుందా సార్? నామ్స్ ఉంటాయి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకున్నప్పుడు తెలిసి కాబట్టి ఇంత మాట్లాడుతున్నా మీతోటి. హలో చెప్పండి. తెలియదు నేను మాట్లాడట్లేదు సార్. ఆర్బీఐ 20% క్లోజ్ చేస్తుంది, ఈజీగా క్లోజ్ చేయాలి. అదే సార్, మొత్తం కట్టాలని కూడా చెప్తాను కదా సార్. బ్యాంక్ మొత్తం కట్టాలని కస్టమర్ టైం అడుగుతున్నాడు కదా, అన్ని అరేంజ్ చేసుకుని 10 నెలలు ఇచ్చింది కదా సార్. టైం 10 నెలలు ఇచ్చింది సార్. ఇది అవుతుంది. 10,000 కావాలి, చెక్ చేసుకోండి. అవుతాను సార్. ఇక్కడ రికార్డు చూపెడతలేదా? చూపెడుతుంది కాబట్టి కదా. కట్టాక మొత్తం కార్డు పైసలు కట్టాక మినిమం మీకు వచ్చిందా లేదా అది మ్యాటర్ సార్.
మినిమం మీకు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా అని కాదు సార్, Last మా దగ్గరికి వచ్చేది ఎప్పుడు వస్తుంది సార్? లాస్ట్కే వస్తుంది మా దగ్గరికి, వచ్చేదే లాస్ట్కు. సార్ ఒకటి నేను ఆల్మోస్ట్ కొలాప్స్ అయినా, ఎకనామికల్ కొలాప్స్ అయిపోయినా. 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తున్నా. ప్రీవియస్గా ఎవరైతే కార్డ్ నెంబర్ ఎంత? అది కార్డ్ నెంబరా? ఇంతవరకు 36 months వాడారు మీరు కార్డు. కార్డ్ ఇది లోన్ అమౌంట్, లోన్ అమౌంట్ ఇది. అదే లోన్ చెప్పండి. లోన్ అమౌంట్ ఇది. ఇంకా కార్డు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు సార్? ఇది లోన్ కదా మీరు మాట్లాడేది? అవునవును, లోన్ కార్డు కూడా ఉంటుంది నా దగ్గరనే. అదే సార్, నేను నాకు సిచ్యువేషన్ మొత్తం కొల్ల అయిపోయిన, మీరు అడిగిన పేమెంట్ చెప్పిలు కానీ మీరు ఇంటెన్షన్ ఉంటే ఎంత కొంత ఖతం చేసుకోవాలి సార్. మీరు అడిగిన 30,000 రాదు. ఒకటి 30 చెప్పలేదు, 35 తెలుగు ఎట్లా మాట్లాడతారు తెలుసా? మళ్ళీ నేను కట్ట అంటానా సార్, మళ్ళీ నేను కడతా అంటానా సార్? నేను కడతా అన్న అమౌంట్కు మీరు ఇస్తలేరు కదా సార్ అంత తెలివిగా సార్. మీరు కూడా తెలివిగా మాట్లాడుతారు కదా. రైట్ ఆఫ్ కేసులలో 50% వేద్దామని మీరు ప్లాన్ చేస్తారు. రైట్ ఆఫ్ స్టేజ్కి వచ్చిందంటే కాలేజీల గురించి విజిటింగ్ గురించి అన్ని దాటుకొచ్చి రైట్కి వచ్చింది లేక నేను ఒకసారి అడుగుతా, పైనకి అడిగి ఒకసారి గిట్ బ్యాక్ అవుతా. కానీ మీరు అన్న 35,000 రాకపోవచ్చు, 10,000 15,000 అవుతుంది. 10-15,000 ఎక్కువ చెప్పొచ్చు నేను, ఎందుకంటే పైన నేను అడుగుతా అదే రిక్వెస్ట్ పెడతాను సార్. ఇప్పుడు మంత్ ఎండ్ ఉంది, లెటర్ గట్టి నాకు తెలిసి వస్తారు. అదే నాకు డౌటే, ఎందుకంటే మీ ఆర్బీ లేట్ ఉంటుంది కదా, పైన అప్రూవ్ చేసుకోవాలి. ఎక్సెప్షన్ నేను ఈ రోజు కూడా అడుగుతలేను సార్. అంటే నేను ఇప్పుడు రిక్వెస్ట్ పెడితే 5th వరకు అట్లా వస్తుంది. అదే సార్, అదే ఇప్పుడు మాట్లాడుకుంటే రిక్వెస్ట్ పెట్టుకుంటే నెక్స్ట్ కొంత డేట్ పెట్టేసుకుని క్లోజ్ చేసుకుందాం. రీజనబుల్ అమౌంట్ మీ దగ్గరే క్లోజ్ చేస్తాను, కార్డు కూడా క్లోజ్ చేస్తారు. రీజనబుల్ కార్డు కూడా మీ దగ్గరే క్లోజ్ చేస్తాను. 35 మీరు అన్న 35 అయితే రాదు సార్. మాట్లాడు సార్. 1,000 అక్కడ ఇక్కడ ఓకేనా వేసుకొని మాట్లాడండి. 1,000కి రాదు సార్. చేయండి సార్. మునిగిపోయిన పడవలు నీళ్ళు సరుకులు గడ్డ చేయాలంటే కష్టం. ఆల్రెడీ ఇంకా మునిగిపోయినా నేను, పడవ మునిగిపోయింది. మునిగిపోయిందంటే మునిగిపోయిన పడవలో మీరు ప్రయాణం చేయాలంటే కష్టం సార్. ఎంతో కొంత ఇచ్చి దాన్ని వదిలించుకోండి. ఇప్పుడు బ్యాంకర్ చేసే పని ఉన్నది సార్. అందరూ ఈజీ మనీకి అలవాటు పడిల్లు, డబ్బులు వాడుకుంటారు. మెయిన్ ప్రాబ్లం తెలుసా సార్? 20,000 క్రెడిట్ లిమిట్ వర్తున్నోడికి 20 లక్షలు 2 లక్షలు ఇచ్చేస్తే ఓకే, ఎక్సెస్ మార్కెట్ లో ఫ్లడ్ మనీ ఫ్లడ్ చేస్తే దాని వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది తెలుసా మీకు? అది అదే సార్. ఇప్పుడు మీరు ఏజెన్సీ పర్సనా బ్యాంకరా? నేను డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ సార్. బ్యాంక్ మేనేజర్ అయితే మీకు ఒకటి చెప్పాను సింపుల్ లాజిక్. ఎక్సెస్ ఫండ్ ఎక్సెస్ మార్కెట్ లోకి ఎక్సెస్ మనీ వదిలేస్తే ఏమైతుంది చెప్పండి? క్రెడిట్ వాల్యూ ఇన్ఫ్లేషన్ వస్తుంది, అవునా కదా? ఇన్ఫ్లేషన్ మార్కెట్ లోకి మనీ ఎగ్దాం ఫ్లడ్ చేసినప్పుడు అవసరం ఉన్నోడికి లేవు, అందరు క్రెడిట్ లిమిట్ ఇచ్చినప్పుడు 2000 ఆల్రెడీ 2008 నుంచి ఒకసారి వచ్చింది. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. ఎక్సెస్ క్రెడిట్ ఇవ్వడం వల్ల మార్కెట్ లో ఏమవుతుందంటే మనీ సప్లై పెరిగిపోతుంది అవసరం ఉన్నదానికంటే. దానివల్ల ఏమవుతుంది, కస్టమర్ ఒక వస్తువుని 10 మంది కోరుకుంటారు. ఓకే, డిమాండ్ పెరిగిపోతుంది. ఓకే, దీనివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. నేను అనేది ఏం తెలుసా సార్, నేను ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్. నాకు ఇంతవరకు ఒక క్రెడిట్ కార్డు లేదు. నాకు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు కూడా, నన్ను ఫోర్స్ చేసి మా బ్యాంక్ తీసుకొని ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఇలానే చెప్తున్నావు కదా క్రెడిట్ కార్డు తీసుకో. ఇప్పుడు నేను 4 బ్యాంకులు మాన్నా, 4 బ్యాంకుల క్రెడిట్ కార్డు తీసుకోమని ఫోర్స్ చేసి నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? మనము తీసుకున్నదంటే మన జేబులో అదే ఉంటుంది, కార్డు ఉంటుంది. ఎవడో ఫోన్ చేస్తాడు, సార్ నా అన్న నాకు కార్డు ఇయ్యి, నీ దగ్గర ఉంది కదా క్రెడిట్ కార్డు ఇయ్యి అంటావు. మనం వాడిని నమ్మి మన దగ్గర ఉన్నది కదా అని చెప్పి మనకి ఇస్తాం. వాడు ఇచ్చినాక ఏం చేస్తాడు, తీసుకుంటాడు, వాడుకుంటాడు, కట్టాడు. కట్టకపోతే ఈ ప్రాబ్లంలో ఫేస్ చేసేది మనం. ఇప్పుడు మనకు ఎంత స్తోమత అవుతుందో, ఇప్పుడు నాకు స్తోమత ఎంత, నేను అంతవరకే నేను తీసుకోగలుగుతా. ఇప్పుడు ఒకటి స్తోమత ఎంత అనుకుంటే ఇన్ని బిజినెస్ స్టార్ట్అప్లు ఉన్నాయి ఇండియాలో. ప్రతి ఒక్కరు స్తోమత క్యాలిక్యులేట్ చేసుకొని, ఇప్పుడు కొందరు సమాజంలో 100 మంది ఉంటే కొందరు క్యాలిక్యులేటెడ్గా ఉంటారు మీలాగా. ఓకే, కొందరు రిస్క్ తీసుకుంటారు, రకరకాలుగా ఉంటారు. ఇక రిస్క్ తీసుకోకపోతే ఇండియానే డెవలప్ కాదు. ఒక స్టార్ట్అప్ బోర్డు పెట్టాడు, ఒక రాకెట్ లాంచ్ కాదు, ఏమీ డెవలప్ కాదు. ఓకే, సిలికాన్ చిప్స్ రావు, ఏం రావు. సీదా మొత్తం మన మట్టి కొండలు తినాల్సి వస్తుంది. రిస్క్ ఎవరైతే రిస్క్ తీసుకుంటారో ఆ రిస్క్ తీసుకోవడం వల్లనే దేశం ఈరోజు ఇంత ముందు ఉంది. రిస్క్ తీసుకున్న వాళ్ళు రిస్క్ టేకర్స్ మీరు చిన్న చూపు చూడద్దు. రిస్క్ తీసుకున్నప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయినప్పుడు కొంతమంది 100 మంది రిస్క్ తీసుకున్నప్పుడు ఎవడో ఒకటి 5-6 మంది 4 ఫెయిల్ అయిపోతారు. ఇలా డిస్కరేజ్ చేయొద్దు, ఏదో రకం నుంచి క్లోజ్ చేసుకోవాలి. అదే సార్ నేను చెప్తున్నా కదా, మీరు అడిగిన 35కి రాకపోవచ్చు, నేను పైన మాట్లాడతాను. నేను కూడా యాజ్ పర్ మీరు కూడా కట్టే ఉంటారు నాకు తెలుసు. క్రెడిట్ కార్డ్ అంటే ఎందుకంటే నేను స్టార్టింగ్ వాళ్ళు కదా సార్, ఒక డికేడ్ ఆన్ టైం కొట్టా నేను, 1 డికేడ్. అదే సార్ నేను ఏమంటానా, క్రెడిట్ కార్డ్ అంటేనే మంచి రక్తం తాగుతుంది. జస్ట్ మీరు వాడుకున్న రోజులు మంచి రొటేషన్ రోజులు. బ్యాంకులు ప్యూర్ గా బిజినెస్ చేస్తారు సార్, 100% చెప్తాను. బ్యాంకులు ప్యూర్ గా బిజినెస్, దే ఆర్ డూయింగ్ బిజినెస్, దే షుడ్ రెడీ టు టేక్ రిస్క్. ఓకే, నాలంటి జాబ్ అయినప్పుడు రెడీ తీసుకోవాలి అంతే. కస్టమర్ హ్యూలేట్ చేసే ఛాన్సే లేదు.
absolutely here bank is ready to take the risk. That's why only so many banks are suffering. Banks are not suffering, sir. Every year per year, banks are generating 3 lakhs crores of worth profit. You can Google it. I am telling official data. Only defaults only 6,000 crores. You can check it. Credit card and personal loans or defaulting only. Particularly credit card, 6,000 crores per year. Cumulative of all banks. Credit card default. You have good knowledge about ఎక్కడ 3 లక్షల కోట్లు అన్ని బ్యాంకులు ఇండియాలో అన్ని బ్యాంకులు కలిసి జనరేట్ చేసే ఇన్కమ్ 3 లక్షల కోట్లు పర్ ఇయర్. ఓకే, క్రెడిట్ కార్డు డిఫాల్ట్ అయ్యేది పర్ ఇయర్ 6,000 కోట్లు డిఫాల్ట్ అయ్యాయి. ఈ 6,000 కోట్లు డిఫాల్ట్ అయినా కానీ దాంట్లో నుంచి 30-40% మీరు లాగేస్తారు. ఆ లాస్ అనేది ఇట్లా సెటిల్మెంట్ లో చూస్తారు కదా. ఇప్పుడు బ్యాంక్ అనేది ఎప్పుడు లాస్ కాదు సార్. ఎందుకంటే ఎందుకు అని అంటే మీ దగ్గర నుంచి మినిమం పేమెంట్ సార్ బ్యాంకు ఎట్లా డిజైన్ చేయబడి ఇండియాలో బ్యాంక్స్ ఎట్లా డిజైన్ చేయబడ్డాయి అంటే మనిషిని గులాం చేయాలి, వాడిని ఎప్పటికి పర్మనెంట్ లైఫ్ లాంగ్ మనం స్లేవరీ చేయాలి. ఈ లోన్స్ లేకపోతే ఎవరు తీసుకుంటాడు కాదు సార్. స్లేవరీ అనడం అది మనం చేసుకోవడమే సార్. నేను ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మనకు ఇస్తారు సార్, ఈజీ మనీ వస్తున్నాయి అంటే లోన్ ఇస్తారు వాళ్ళు. ఇస్తారు అంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుంటాం సార్, 50 లక్షలు తీసుకుంటాం, ఒక 20 years 30 years అది పెడతాం, ఏది టెన్యూర్ పెడతాం. టెన్యూర్ పెడితే ఆ టెన్యూర్ అయిపోయేసరికి నువ్వు 50 లక్షలు తీసుకుంటే 50 లక్షలు కట్టాలి. అంటే మినిమం మీ లోన్ అయిపోయారు ₹1,00,00,000 కట్టాలి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్బీఐ రిపో రేట్ తగ్గించినప్పుడు ఎన్ని బ్యాంకులు కస్టమర్లకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నాయి సార్ చెప్పండి? తగ్గిస్తున్నాయా అఫీషియల్ గా? నేను చాలా కేసులు చూసాను. ఆర్బీఐ రిపో రేట్ తగ్గియగానే హౌసింగ్ అన్ని లోన్స్ కి ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించాలి. వీళ్ళు ఏం చేస్తారు? నాకు తెలిసిన చాలా కేసులు చూసాను, వాళ్ళు అసలు టచ్ అయ్యారు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ పెట్టేస్తారు. ఫ్లోటింగ్ అగ్రిమెంట్ చేసుకొని ఫిక్స్ పెట్టేస్తారు. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు అదే స్ట్రాటజీ ఉన్నది కాబట్టి అదే స్ట్రాటజీ సార్. ఇంట్రెస్ట్ రేట్ రెండు ఉంటాయి, ఒకటి ఫ్లోటింగ్ ఉంటుంది, ఒకటి ఫిక్స్ ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఫ్లక్చుయేట్ చేసినప్పుడు వీళ్ళు తగ్గించాలి, కానీ వీరు చేయట్లేదు సార్. మనం తీసుకునే దాన్ని ఏమంటారు, మనం తీసుకునేటప్పుడు ఆ ప్లాన్ ఎట్లుందో ఆ ప్లాన్ ప్రకారం ఫ్లోటింగ్ మాట్లాడుతున్నా. ఎందుకంటే చెప్తున్నా సార్. సార్ ఇప్పుడు అంతా పక్కన పెడితే ఇప్పుడు నేను నా యొక్క పొటెన్షియల్ చెప్పాను సార్. కెపాసిటీ ఇది ఉన్నది ప్రజెంట్, నేను ఇంత కట్టగలుగుతా. సో పాసిబిలిటీ చెక్ చేసి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మనం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ మంత్ అయిన సార్ పర్లేదు. నాకు తెలిసి మీరు ఎకనామిక్ లో లెక్చరర్ కదా సార్? ఎకనామిక్ లెక్చర్ కదా సార్. బ్యాంక్ లో డిఫాల్ట్ అయ్యి అందరూ మొత్తం అన్ని గూగుల్ చేస్తా, చాట్ జీపీటీ బాగా చేస్తాను నేను. ఇవన్నీ చూసారు, రీసెర్చ్ చేశారు సార్. అదే మొత్తం స్టార్ట్ చేసి సార్. బ్యాంకింగ్ వ్యవస్థ ఇండియాలో ఉన్న మనుషులు ఏ విధంగా సత్యాన్ని చేస్తుంది సార్. ఎంత పొరపాటు చేస్తుందో ఇండివిజువల్ కూడా అంత పొరపాటు చేస్తుండు. ఇండివిజువల్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పొరపాటు చేయడానికి ఒక ఇండివిజువల్ పొరపాటు చేయడానికి చాలా డిఫరెన్స్ సార్. ఆర్గనైజేషన్ పొరపాటు చేస్తే లక్షల మంది సఫర్ అవుతారు. ఇండివిజువల్ పొరపాటు చేస్తే కొద్దిగా లిమిటెడ్ ఉంటుంది. 10% అప్లై చేస్తాను. లేదు సార్, 10% అసలు పాసిబుల్ కాదు. 10% చేస్తాను మేడం, అంత అమౌంట్ అయితే నేను చేయలేను. 10% కి మీరు 10 సంవత్సరాలు వెయిట్ చేసినా రాదు. పర్లేదు, అప్పటి వరకు వెయిట్ చేస్తాను. అంతవరకు అంతే. నేను 10% కన్నా ఎక్కువ చేయలేను. సార్ అప్పటి వరకు కూడా రాదు అంటున్నాను. అప్పుడు కూడా రాకపోయినా పర్లేదు మేడం, నేను చేయలేను. అమౌంట్ గా చేయలేను మేడం. సార్ మీకు 10% కి వస్తుందని ఎవరు చెప్పారు సార్? మీకు ఎవరు చెప్పలేదు మేడం. నా ఫైనాన్షియల్ క్రైసిస్ బట్టి నేను చెప్తున్నాను, వస్తుందని ఎవరు చెప్పలేదు. సార్ 10% మీకు లెటర్ పెట్టాను కదా, 10% కి చేశారని చెప్పి లెటర్ కూడా పెట్టాను మేడం నేను మీకు. కోర్టులో వేసినా కూడా కోర్టు నుండి స్టే ఆర్డర్ ఏదన్నా తెచ్చుకున్నా కూడా మీకు ఆ 10% కి ఇవ్వరు. ఏ కాదు కదా మేడం, నో ప్రాబ్లం. ఎక్కడికైనా వెళ్తా, సుప్రీం కోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, నో ప్రాబ్లం. బట్ నీ అమౌంట్ కి అయితే, మీరు చెప్పే అమౌంట్ కి అయితే నేను చేయలేదు మేడం. మరి ఎందుకు 28 వరకు కాల్ చేయమని చెప్పారు సార్? మరి నేను మీకు చెప్పాను కదా. ఈ మధ్యలో కాదు మేడం, కాదు, నేనేం చెప్పలేదు. నా 10% వస్తే చేస్తా అని చెప్పాను నేను మీకు. మీరు ఏమన్నాను, 30th కానీ వస్తే నాకు అనుకున్న సెటిల్మెంట్కి వస్తే చేస్తా అని చెప్పాను తప్ప మీకు వచ్చేనా మీరు ఏదైతే చెప్పారో అమౌంట్కి నేను చేస్తాను మీకు చెప్పలేదు మేడం. ఆ అమౌంట్ మీకు చేస్తాను అని చెప్పి మీకు ఏం చెప్పలేదు. ఉంటే నాకు ఒక రికార్డింగ్ పంపించండి. రికార్డింగ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పంపించండి. ఆ అమౌంట్ నేను చేస్తాను చెప్పలేదు. 10% నాకు బాగా గుర్తుంది. 10%కి 5దే 10%కి నా సెటిల్మెంట్ ఉంది. మీకు అది కూడా పంపించాను నేను మీకు. అది కూడా పంపించా. 10% సెటిల్మెంట్ చేసింది కూడా పంపించా. లేదు సార్, నాకు అర్థమైపోయింది సార్. మీకు పేమెంట్ చేసే ఇంటెన్షన్ ఎందుకు లేదు మేడం? ఎందుకు 10% మీకు చెప్పనుగా? పేమెంట్ చేయనని చెప్తాను, 10% చేస్తానని చెప్పాను.
ఇప్పుడే ఇవ్వరు 10%. ఎవరు ఇచ్చారు సార్ 10%? 10% 5 దే నేను మీకు సెటిల్మెంట్ లెటర్ కూడా పెట్టాను నేను. క్లోజ్ అయిపోయిందా ఇప్పుడు? అయింది కదా, ఎందుకు అవ్వలేదు? అయింది కదా. మీరు ఒకసారి ప్రాపర్ చెక్ చేసుకొని చూడండి సార్. మేడం లాస్ట్ టైం చాలా జరిగాయి మేడం. లాస్ట్ టైం చాలా జరిగాయి, ఇదే 5 చాలా జరిగాయి. అర్థమైందా? ఆవిడెవరో చాలా గట్టిగానే మాట్లాడారు, అన్ని చేశారు. వచ్చి ఏం తెలియనట్టు మాట్లాడద్దు. రికార్డింగ్స్ పంపించండి 5ది, నేను చెప్తా ఏం జరిగింది. ఏం తెలియనట్టు మాట్లాడమాకండి. ఆవిడ చాలా వస్తా కానీ చాలా న్యూసెన్స్ చేసింది ఆవిడ. చేసి మాట్లాడి ఏం తెలియనట్టు మాట్లాడేస్తారేంటి ఇప్పుడు? మీరు కొంచెం తగ్గించి మాట్లాడండి, అర్థమైందా సార్? 10% అసలు అడిగేదే లేదు సార్. అడిగేది కాదు. దీని ముందు చాలా డిస్కషన్ జరిగాయి. 5తో నాకు చాలా డిస్కషన్ జరిగాయి. చాలా ఎక్కువ చేసింది ఆవిడ మేడం గారు, నాకు చాలా ఎక్కువ చేసింది. నేను చెప్పాను. చెప్పిన తర్వాత చేసి ఏదేదో చెప్తే ఏదేదో మాట్లాడతారేంది మరి? నాకు అదంతా అనవసరం. నేను క్రెడిట్ బి నుండి మాట్లాడుతున్నాను. మీరు క్రెడిట్ బి గురించి నేను క్రెడిట్ బి కోసం మాట్లాడాను. నేను కూడా క్రెడిట్ బి కోసం మాట్లాడాను. రాణి ఎవరు క్రెడిట్ బిల్లో రాణి ఎవరు? రాణితో నేను సెటిల్మెంట్ చేశాను చెప్పి నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, నేను మాట్లాడతా. చెప్పింది సార్ 5,000 చెప్పిందా? 5,000 అని చెప్పలేదు. 5,000 అని చెప్పలేదు. చాలా ఎక్కువగా మాట్లాడింది రాణి అనే పర్సన్, చాలా ఎక్కువగా మాట్లాడింది. రాణి అనే పర్సన్ నేను మాట్లాడతా. నేను మాట్లాడినప్పటి నుండి మీరు ఏం చెప్పారు? సెటిల్మెంట్కి వెళ్తాను, 28th రోజు కాల్ చేయండి సార్, లాస్ట్ అమౌంట్ 70,000 అవుతుంది సార్ అని అంటే, మేడం ఆ రోజు చేయండి నేను మాట్లాడతా అని చెప్పారు. ఆ రోజు చేయండి మాట్లాడతాను చెప్పారు అన్నారు కదా, కరెక్ట్. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఆ రోజు చేయండి మాట్లాడతా అని చెప్పాను. సెటిల్మెంట్ చేస్తాను చెప్పలే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం మీ సెటిల్మెంట్ ఆఫర్ చెప్పండి. ఇప్పుడు సార్ ఆల్రెడీ 1 year టైం పాస్ చేశారు. ఇప్పుడు సెటిల్మెంట్ ఆప్షన్ టైం పాస్ ఏం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. చాలా క్వశ్చన్ చెప్పనా, దీనికి ముందు చాలా అరెస్ట్మెంట్లు జరిగాయి. టైం పాస్ ఏం చేయలేదు. మైండ్ యువర్ వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. మైండ్ యువర్ వర్డ్స్. టైం పాస్ చేయలేదు. చాలా మాట్లాడలేదు. కాల్ రికార్డింగ్స్ అన్ని పంపించమని పంపిస్తా. నాన్ సెన్స్ పంపించొద్దు. ఎందుకు జరగదు? ఆ రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసి కస్టమర్స్ మాట్లాడేసి హెరాస్మెంట్ కాబట్టి ఏమనాలి? నువ్వు కాదు, ముందు ఎవడు మాట్లాడి ఆడి రమ్మని చెప్పు. నీకేం సంబంధం? ఆ రోజు ఏం చేశారా? సరే సెటిల్మెంట్ చెప్పు. నువ్వు చెప్పు సెటిల్మెంట్ చెప్పు. ఎంత ఇస్తావు సెటిల్మెంట్? ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు సెటిల్మెంట్ చెప్పు. 40% సెటిల్మెంట్ వస్తుంది. ఎంత? 40% సెటిల్మెంట్. 40% ఏజెన్సీలో కాదు కదా, ఎక్కడ నేను చేయను. 10% తప్ప ఎక్కడ నేను చేయను. ఏ ఏజెన్సీలో కూడా నేను చేయను. ఎందుకు ఎవడు అరెస్ట్మెంట్ చేయమన్నాడు? ముందు ఎవడు అరెస్ట్మెంట్ చేయమన్నాడు? కస్టమర్కి నా క్రెడిటబిలిటీ ఎవడని రెప్యుటేషన్ డ్యామేజ్ చేయమన్నాడు? ఎవడు చేయమని చెప్పాడు? నీకే రైట్స్ ఇచ్చాడు? ఆర్బీఐ గైడ్లైన్స్ నీకు రైట్స్ ఇచ్చిందా? నీకేమన్నా డ్యామేజ్ చేయమని కస్టమర్ డ్యామేజ్ చేయమని నీకు చెప్పింది ఏమన్నా? కస్టమర్ తాలూకు రెప్యుటేషన్ డ్యామేజ్ చేయమని యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చెప్పిందా? కస్టమర్ రెప్యుటేషన్ చాలా డ్యామేజ్ చేశారు మేడం, చాలా చేశారు. మీరు మంచిగా మాట్లాడారని చెప్పి మంతని కాల్ చేయండి మేడం అని చెప్పాను. నేను మీకు చేస్తానని చెప్పలేదు. మంతని కాల్ చేయండి, మనం మాట్లాడతామని చెప్పాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రాపర్ గా ఎక్కడ సిగ్నల్ తెచ్చుకుని మాట్లాడండి. బ్రదరా నువ్వే నా సిస్టర్ ఏందేమన్నా? నీతో మాట్లాడుకోవడానికి, సెంటిమెంట్ మాట్లాడుకోవడానికి నువ్వే నా సిస్టర్ ఏందేమన్నా? నువ్వు 40% దేనికి అడుగుతున్నావు? నువ్వే నా బ్రదర్, నా సిస్టర్ ఏమైనా 40% అంటే ఎట్లా అడుగుతావు? నువ్వు ఎవరు సొమ్ము తీసుకుందామని తెలుసుకుంటావు? ఏం మరి నేను అవడమ్మన్నా నీకు లోను? నేను అడిగానా నీకు లోన్ అమ్మని? నువ్వు ఇచ్చావు? నువ్వు నాకు లోన్ ఏమన్నా నువ్వు ఇచ్చావా? లోన్ నువ్వు ఇచ్చావా? యాప్లో తీసుకుంటే ఫైబర్కి ఇచ్చావు. మధ్యలో నువ్వు అవుతావే మధ్యలోనే. ఎవతావు నువ్వు మధ్యలోనే? ఒరే నువ్వు ఒరే అన్నందుకు నువ్వు ఎట్లా ఫీల్ అయిపోయావు కదా. మరి చాలా కాల్స్ హెరాస్మెంట్ జరిగాయి. దానికోసం ఎవడ ఆన్సర్ ఇస్తాడు? దానికేం సంబంధం? నువ్వెందుకు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు? అడిగి నాకేం సంబంధం అని చెప్పు. నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు సరే నువ్వు అన్నావు కదా నేను పేమెంట్ చేయను. నీ దిక్కున్నోడితో చెప్పుకో. నేను చేయను. ఇప్పుడు అని చెప్పావు కదా, నువ్వు చెప్పావు కదా నేను చేయను. అసలు చేయను. నీ మొగుడి మీద అడిచినట్టు నా మీద అరవమాకు, అర్థమైందా? గుర్తుపెట్టుకో. నీ మొగుడి మీద అడిచినట్టు నా మీద అరవమాకు, గుర్తుపెట్టుకో.
చేసుకోరా ఓసే ఓసే ఎందుకే నా మీద అరుస్తావు? ఓసే ఎందుకు అలా అరుస్తావు? అంతకు ముందు చాలా హెరాస్మెంట్ జరిగి అంటే ఏంటి దానికి సంబంధం లేదంటావు ఏమే? ఓసే ఎందుకు అలాగైపోతావు నువ్వు? ఎవరి మీద కోపం ఫోన్ చేసి ఆదివారం ఫోన్ చేసి ఎవరికే ఫైనాన్స్ చేస్తావు నువ్వు? ఓసే ఎందుకు అలాగైపోతావు నువ్వు? ఎందుకు అలా అయిపోతావు? మామూలు మాట్లాడు. నువ్వు మంచిగా మాట్లాడమని చెప్పి నీతో మాట్లాడా, లేదంటే నీ 5కి చేయను అని చెప్పి రికార్డుకి పంపించమని పంపిస్తా. ఏంటిది? ఏంటి నువ్వు ఆడోడేంది? ఆడోదా అంటే ఒక రెస్పెక్టే. నీ ఆడజాతి నువ్వెందుకు దిగదార్చుకుంటావు? వస్తే రమ్య ఎందుకని ఆడజాతిని దిగదార్చుకుంటావు? నువ్వు ఆడజాతి అయితే ఎందుకు రమ్య నువ్వు దిగదార్చుకుంటావు? చెప్పుకో, ఎందుకు అలగైపోతావు? ఆడజాతి అంటే నీకు అంత చులకనే నీకు? నాకు ఆడజాతి అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. వస్తే రమ్య ఆడజాతి అంటే నాకు చాలా రెస్పెక్టే. నీకు నువ్వు దిగదార్చుకోకే. అంత దిగజారిపోయావా నువ్వేమైనా? నీ మొగుడి మీద అంత నా మీద చూపించకే. వస్తే రమ్య ఎందుకు అలగైపోతావు? నీకు సిగ్గులేదే? నీకు సిగ్గులేక నా మీద అడుగుతున్నావే? నీకు సిగ్గులేదు. 5కి నాకు చాలా జరిగాయని చెప్పి నేను చాలా చెప్పానే. వస్తే ఎందుకు అలగైపోతావు నువ్వు? నీకు చేత కాదే. మొగుడికి రెస్పెక్ట్ అవ్వడం చేత కాదు. మొగుడికి తిండి పెట్టరు, ఎందుకే వచ్చేస్తారు మీరు? మొగుడికి దండాలు పెట్టరు, మొగుడికి అన్నం పెట్టరు, ఎందుకే వచ్చేస్తారు ఆదివారం పూట మీరు? ఎవతవే నువ్వు? నువ్వు దొంగ ఉండవు కదా. నువ్వు దొంగదానివి కదే. అందుకే ఆదివారాలు ఫోన్ చేస్తావు ఇజ్జత్తలేక. ఎందుకే మరి మాట్లాడతావు? మరి అంతకుముందు ఎవరితో నీ 5 బోండ్లంతా వచ్చి నాతో వచ్చి మొత్తం ఇప్పుడు తెలిసిన పెడితే దాన్ని తేవంటూ నువ్వు వచ్చి దొంగ నాటకాలు ఆడతావు కదా వచ్చి. మరి నువ్వు ఎందుకు ఆదివారం వచ్చి పొడుస్తావు? నీకు దమ్ము ఉంటే అలా ఉంటే నన్ను ఎవరు తిట్టాలని పట్టుకుని రావే నువ్వు? ఎందుకు కబుర్లు ఆడతావు? దొంగలాగా ఎందుకు వస్తారు? ఒక 1 మంత్ అంతా ఏజెన్సీ అంతా కష్టపడి హెరాస్మెంట్ చేసి ఇంకో ఏజెన్సీ చేసి ఎదురుపప్పుడు అనుకున్నావే నువ్వు? ఒరే ఆడదాని ఏంటి నువ్వు? ఆడదాన్ని నీ జాతి నువ్వు పరువు తీసుకుంటున్నావు. ఆడదానివి ఆడదేంది మగ ఏంది? ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తానే నేను నీకు? ఆడదాన్ని ఏంటి మగుడేంది? ఎవతే నువ్వు? నాకు ఎవరితేనే ఒకటే. నువ్వు నాతో రెస్పెక్ట్గా మాట్లాడుతు నీతో రెస్పెక్ట్ మాట్లాడతా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.